పథకాల విషయంలో గానే ఉంది. పథకాలంటే ఏమి ఇచ్చాడు? గ్యాస్ ఒకటి ఇచ్చాడు, ఇంకేమీ లేదుగా. పింఛన్ పెంచాము, పింఛన్ ఇంటికి పంపిస్తున్నాము, అన్నా క్యాంటీన్లు పెట్టామంటున్నారు కదా. ఆ పింఛన్ ఇంటికి పంపిస్తాం, టైంకి వచ్చేస్తుంది, ఉదయం వచ్చేస్తుంది. అన్నా క్యాంటీన్ మంచి పని, అన్నా క్యాంటీన్ ఒకటి చాలా మంచిది. ఎందుకంటే ఏదో కూలోళ్ళు గిల్లులో మాసం ఆటోలు ఉంటారు కదా, 5 రూపాయలు భోజనం చేస్తాం. అది మరి బయట సుమారుగా మనం తినాలంటే ఎంత అవుతుంది ఫుడ్? బస్సు తినాలంటే నువ్వు 60 రూపాయలు కానీ మన ఇష్టమే. 60 రూపాయలు కానీ ఏంటి అక్కడి నుంచి మనం వెళ్తామే. 130, 150, 200, 500 వరకు ఉంది ఈ రోజున భోజనం. మరి అలాంటిది అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకి భోజనం అందిస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? మంచి పని అండి, అది చాలా మంచి పని. అదొకటి నెంబర్ 1 నా ఇష్టంలో మాత్రం. అంటే ఐటమ్స్ ఏమేమి వేస్తున్నారు? ఇస్తాడు, పప్పు ఇస్తాడు, పచ్చడి ఇస్తాడు, సాంబార్ ఇస్తాడు, ఒక కర్రీ ఒకటి ఇస్తాడు, పెరిగిస్తాడు. మరి గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ లేదు కదా. లేదు మరి, లేదనే కదా అప్పుడు ఏంటి అంత రివర్స్ అయిందంతా. మరి గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ బదులుగా సచివాలయాలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అవును, దానివల్ల ప్రయోజనం ఏంటి? దానివల్ల లేబర్కి అనుకూలత ఉందా? ఏమంటే ఎక్కడో ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఇక్కడ పొద్దుంట్లో చేసుకోండి అంటే అది దానివల్ల ప్రయోజనం లేదు. ఒక నాకు తెలిసినంతవరకు అంటే ప్రజల సమస్యలు సచివాలయానికి వెళ్తే అవన్నీ ఎవరు వెళ్తారండి, అవన్నీ జరిగే పనులు కాదండి. అది జరిగే పనులు మనం చెప్పుకోవచ్చు, జరగని పనులు అవన్నీ. ఇప్పుడు జరిగింది ఇక్కడ సత్యాన్ని ఎక్కడ వెళ్ళి చెప్పుకుంటాం మేము? అది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటున్నాం? లేదు అప్పలేదు, అసలు చెప్పేది కరెక్ట్ కాదు. సచివాలయం మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోట ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది, పథకాలు ఏమీ అమలు చేయట్లేదు, మేము ఇచ్చిన మా ప్రభుత్వం ఇచ్చిన పథకాలే ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు, గుర్తు చేసుకుంటున్నారు అంటున్నారు కదా. అవును, మరి ఏ పథకాలుగా 1000 రూపాయలు పింఛన్ పెంచాడు ఈ ప్రభుత్వంలో. అంతకుముందు 2005 కానీ 3000 చేస్తానికి 5 సంవత్సరాలు పట్టింది. అది ఈ అమ్మని ఇచ్చాడు కదా స్పాట్లోనే, ఎక్కినమ్మడి ఇచ్చాడు 1000 రూపాయలు పిచ్చు. అది బాబాయ్ అలా వృత్తులకు ఇష్టం తప్పేం లేదు బాబాయ్ ఒక రకంగా. ఎందుకంటే ఏ కూతురు కొడుకో చూస్తారు, నెలకు ఇంత వస్తుందండి. అదే ఆ పెన్షన్ లేకపోతే చూడరు, రోడ్డు పడాల్సిందే. అదే ఇది మాత్రం నెంబర్ 1. ఎందుకంటే ఆ పెన్షన్ ఎంత పెంచినా పర్వాలేదు, ఎందుకంటే అటు బతుకుతానికి కష్టపడకుండా ఈ వయసు ఏం కష్టపడతాం 60-70కి ఏమన్నా కుర్రోళ్ళమా? అది వాలంటీర్స్ విషయానికి వస్తే ఏమంటారు బాబా? అండి వాలంటీర్స్ ఏమంటారు? వాలంటీర్స్ ఎన్నికల ప్రచారాల్లో చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తామన్నారు, తీరా వచ్చేసరికి ఆపేశాడు. అది మంచిపోయినది. వాళ్ళు వాలంటీర్ చేసిన ఎందుకంటే ఆ పార్టీకి చేశారు వాళ్ళు. వీళ్ళు ఎంపీలు అన్న తర్వాత అందరికీ అనుకూలంగా ఉండాలి. ఒకదానికే నువ్వు పని చేసేలాగా అప్పుడు టీవీలో చూపించారుగా మొత్తం వీళ్ళు చేసే పనులన్నీ, కొత్తగా చూపిస్తుంది కాదు కదా. అంటే వాలంటీర్స్ కులమత భేదాలు పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి పథకాలు ఇచ్చారు అంటున్నారు కదా. ఏం పథకాలు ఇచ్చారు? ఏముంది అంటే టీవీ కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తీసుకొస్తుంది, మరి మీ ఆటోలకు ఇబ్బంది అని అంటారా? బస్సు ఎక్కువ ఆటో ఎక్కడ పోతాయి, ఆటో ఎక్కువ బస్సు ఎక్కడ పోతాయి, అది మాత్రం వాస్తవం. ఫస్ట్లో 4 రోజులు కొద్దిగా ఇబ్బంది ఉంటుందేమో అని, తర్వాత మళ్ళీ ఫ్రీ అయిపోతుంది. ఫ్రీ బస్ ఎక్కుదాం ఆలోచిస్తారు, అదో ఫుల్ బిజీలో వస్తుంది, ఎక్కలేరు, ముసలోళ్ళు ఎక్కలేరు, వయసులో ఉండాలి ఎక్కాలి. అది అంటే ఆటోలకు ఇబ్బంది కాదంటారు? నాకు తెలిసిన ఇబ్బంది కాదు. హైదరాబాద్ చూస్తున్నా